హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్న బయటికి వెళ్ళానని చెప్పాను కదా అండి టెంపుల్‌కి. సో, దాంతో మాల్‌కి కూడా వెళ్ళాం కదా! సో, మాల్‌కి వెళ్ళినప్పుడు నేను చిన్న షాపింగ్ అయితే చేశాను మేకప్‌కి సంబంధించి. సో, అదేంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చి ఫౌండేషన్ క్రీమ్ అండి. ఇది బ్రాండ్ మాస్ అనమాట. చాలా బాగుంటుంది కూడా ఈ బ్రాండ్ అనేది. సో, నేను అక్కడ టెస్ట్ చేసుకొని టెస్టర్ అనేవి ఉంటాయి కదా! అలా టెస్ట్ చేసుకొని నేనైతే తీసుకున్నానండి. బ్రాండ్ చాలా బాగుంది. నాదొచ్చి షేడ్ వచ్చి 07 అనమాట. ఇది ఇదిగోండి 07 ఇది చాలా బాగుంటుంది కూడా. ఇది ఏంటంటే అండి ఈజీగా కాలేజ్‌కి అలానే ఆఫీస్‌లకి వెళ్ళేవాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా ఈజీగా నీట్‌గా చేసేసుకోవచ్చనమాట. మేకప్ అనేది చాలా బాగుంది. నేను ఆల్రెడీ యూజ్ చేసి నేను మీతో షేర్ చేస్తున్నాననమాట. సో, సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి సేమ్ బ్రాండ్ మార్సేనండి. ఇది మేకప్ పౌడర్ అనమాట. సో, ఇది కూడా చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ఈ బ్రాండ్ ఏంటంటే అండి డైలీ మేకప్ వేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. బాగుంటుంది. సో, హెవీగా మేకప్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా! మాయిశ్చరైజర్, ఫౌండేషన్, సో మేకప్ పౌడర్, లిప్స్టిక్ ఇవి చాలు కదా! సో, అలాంటి వాళ్ళకి ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట ఇది. నేను అందుకని పర్సనల్గా చూస్ చేసుకొని మరీ వెళ్ళి తీసుకున్నానండి. ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోవాలి అంటే మనకి ఎలా ఉంటుందంటే మేకప్ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకి మన స్కిన్ టోన్కి ఏ షేడ్ మనకి సెట్ అవుతుంది అనేది చూసుకోవడం ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. అందుకని నాలాగా బిగినర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళకైతే ఆన్లైన్లో తీసేసుకుంటే వాళ్ళే అక్కడ టెస్టర్స్ అనేవి యూజ్ చేసి మనకి చూపిస్తారు ఏది బాగుంటుందని. సో, అలా నేను తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే అండి 2 స్టెప్స్ ఇలా మేకప్కి సంబంధించిన పౌడర్సే ఉంటాయి. సో, అడుగున మాత్రం ఇలా పౌడర్ పఫ్ అంటాం కదా, అలా ఉంటుందన్నమాట. సో, ఇది చాలా బాగుందండి. ఈజీగా కూడా మనకి బ్లెండ్ అవుతూ ఉందన్నమాట. అంత హెవీగా కూడా కనిపించట్లేదు. సో, మేకప్ ఉండి లేనట్టుగా అనిపిస్తుంది. డైలీ వేసుకునే వాళ్ళకైతే మేకప్ చాలా బాగుంటుందన్నమాట. డైలీ యూజ్ చేస్తారు కదా మేకప్. ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నా స్కిన్ టోన్కి తగ్గట్టు నా షేడ్స్ అనేవి నేను పిక్ చేసుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని. సో, అలా నేను ఈ 2 ప్రోడక్ట్ పర్చేస్ చేశానండి. సో, అంతేనండి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.